హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రాజేశ్వర చెలిమెల విరచిత ఈ అంశం దేవుడు లేడంటే ఈ సృష్టే లేదు అనేటువంటి ఈ అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. మీరే ఆలోచించండి. ఇక వినండి. దేవుడు లేడంటే మరి మన తల్లి తండ్రులు ఎలా వచ్చారు? పైనుండి ఊడిపడ్డారా? దేవుడు లేకుంటే మన తల్లి తండ్రులు లేరు, మనము లేము, అసలు ఈ సృష్టే లేదు, అర్థమైందా అంటూ ఒక మిత్రుడు తన అమాయకత్వంతో లేదా గడుసుదనంతోనో అడిగిన ప్రశ్న ఇది. దేవుడు లేడు అని నేను తప్పుడు ప్రచారం చేస్తున్నానని ఆ మిత్రుడు, అతనేం చిన్నవాడేం కాదులేండి, పెద్దవాడే, నా మీద ఎంతో అసహనంగా ఉన్నాడు. కాబట్టి నా సమాధానంగా, తల్లి తండ్రి లేకుండా ఏ పిల్లలు పుట్టరు, ఇది అందరికీ తెలిసిన నిజం. మరి ఆ పిల్లల తల్లి తండ్రి ఎలా పుడతారు? దేవుడు సృష్టించకపోతే? దేవుడు లేనిదే మన తల్లి తండ్రుల సృష్టి జరిగే అవకాశం లేదు అని చాలా అమాయకంగా అడుగుతున్నారు. ఇది పూర్తిగా చిన్నపిల్లలు అడిగే ప్రశ్న. దీనికి ఎవరైనా ఈజీగానే సమాధానం చెప్పగలరు. ఎవరి తల్లికైనా ఆమె సొంత తల్లి తండ్రులు ఉంటారు. అలాగే ఎవరి తండ్రికైనా కూడా ఆయన సొంత తల్లి తండ్రులు ఉంటారు. మరి ఆ తల్లినే కన్న తల్లిని అంటే అమ్మమ్మను మరియు ఆమె భర్తను సృష్టించాడా దేవుడు? అలాగే ఆ తండ్రిని కన్న తల్లిని అంటే నాయనమ్మను మరియు ఆమె భర్తను సృష్టించాడా దేవుడు? కాదు. అలా కానే కాదు. వాళ్లను కూడా వారి వారి తల్లిదండ్రులే కంటారు, కన్నారు. ఎవరు పుట్టాలన్నా, ఎవరు ఎలా పుట్టారన్నా అందరూ వారి వారి తల్లిదండ్రులకే పుట్టాలి, అలాగే పుట్టారు కూడా. ఇంకా 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 వెనక్కి 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 వెళ్ళి పరిశీలించి చూసినా, ఇలా ఎంత వెనక్కి 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 చాలా 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 వెనక్కి వెళ్ళి స్టడీ చేసి చూసినా సరే, అంటే మన ముత్తాతకు ముత్తాత, ఆ ముత్తాతకు ఆపై ముత్తాత, ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు భార్యలను కూడా వాళ్ళ తల్లిదండ్రులే కంటారు. ఇది నిజం, ఇదే నిజం. అంటే ఎంతటి వెనుకటి కాలానికి వెళ్ళి చూసినా, పరిశీలించి పరిశోధించినా, ఏ మనుషుల లేదా ఏ జీవుల చరిత్ర చూసినా ఆ మనుషులను లేదా ఆ జీవులను కూడా వాటికి పూర్వం ఉన్న మనుషులే జీవులే కంటాయి. కానీ దేవుడనేవాడు సృష్టించడుగాక, సృష్టించాడు. ఒకవేళ అందరికంటే ముందు ఈ భూమి మీద ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం దేవుడే సృష్టించాడు. ఆ తర్వాత వాళ్ళ వల్లే వాళ్ళ తరం తర్వాత తరం అలా అలా తరతరాలుగా పిల్లల్ని కంటూ నేటి వరకు చేరుకున్నారు అని దేవుణ్ణి నమ్మేవారు వాదిస్తే, మరైతే ఆ దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనే ప్రశ్న వెయ్యాల్సి వస్తుంది. అదేంటి, దేవుణ్ణి ఒకరు సృష్టించడం ఏమిటి అని అంటారా? మరైతే ఆ దేవుడు మనుషుల్ని జీవుల్ని సృష్టించడం ఏమిటి అనే ప్రశ్న రాదా? తప్పకుండా వస్తుంది కదా. కాబట్టి ఏ దేవుడు, ఏ దేవత ఈ జీవుల్ని, ఈ ప్రకృతిని, ఈ భూమిని లేదా ఈ విశ్వాన్ని సృష్టించలేడు, సృష్టించలేదు. ఎందుకంటే దేవుడనేవాడు లేడు, దేవత అనేవారు లేరు, ఎవరూ లేరు, ఉండరు. అసలు దేవుడనేవాడిని లేదా ఆ భావాన్ని, ఈ మతాలను, మతాచారాలను సృష్టించిందే మనమే. అంటే మనిషే, కేవలం మనిషే. మనుషులు సృష్టించకపోతే ఆ దేవుళ్ళు, ఆ దైవ భావనలు ఉండవు. ఇవన్నీ అర్థం కావాలంటే జీవ పరిణామ సిద్ధాంతం
అలాగే మానవ పరిణామక్రమం, ఇంకా విశ్వ ఆవిర్భావం మరియు విశ్వ పరిణామం, అలాగే ప్రపంచ మానవ నాగరికత, ప్రపంచ చరిత్ర, మరీ ముఖ్యంగా పాఠశాల స్థాయి న్యాచురల్ సైన్స్ సబ్జెక్టులు మొదలైనవి చదవాలి. లేదంటే అవి చదివిన వారి నుండి ఏదో రకంగా తెలుసుకోవాలి. అంతేగాని మా పెద్దవాళ్ళు నమ్మారు, ఆచరించారు అని మనం కూడా గుడ్డిగా దేన్ని నమ్మకూడదు. అంటే దేవుడితో సహా ఏ మూఢనమ్మకాన్ని మనం నమ్మకూడదు, ఆచరించకూడదు, మోసపోకూడదు. కాబట్టి సైన్స్ చెప్పే నిజాలేమిటో అందరూ తెలుసుకోవాలి. హేతుబద్ధంగా ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. మానవుడు సంఘజీవి. ఈ సంఘంలో, ఈ సమాజంలో సాటి మనుషులకు మరియు ప్రకృతికి నష్టం చేయకుండా, ఏ హాని తలపెట్టకుండా మనం బ్రతకాలి, ఇతరులను బ్రతకనివ్వాలి. సో యు లివ్ అండ్ లెట్ అదర్స్ ఆల్సో లివ్ అని మనం ఈ అంశాన్ని, మానవ జాతికి పూర్వీకురాలు ఒకప్పుడు సుమారు 2 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండంలో 2 కాళ్లపై తిరుగాడిన ఒక మహిళ అని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ఆవిడకి కూడా తల్లి తండ్రి ఉంటారు. ఆవిడ ఎవరితో పిల్లలను కన్నదో అతనికి కూడా తల్లి తండ్రి ఉంటారు. అదే గ్రేటెస్ట్ గ్రాండ్ మదర్ అనేటువంటి అంశ. ఇది విన్నారు కదా, మీరు కూడా ఆలోచించండి. దేవుడు లేడంటే ఈ సృష్టి లేదు అని ఉడుక్కోకండి అంటూ రాజేశ్వర్ చెలిమల అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో మీరు ఆలోచించండి అంటూ వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.